నిన్న బ్యాటింగ్ ఏదైతే చేసిన ఖద్దర్ అన్న టీం నుంచి శాంతన్ రెడ్డి ఉన్నారు. సో నేను ఆయన బ్యాటింగ్ అయితే ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు సార్. సో అసలు అయితే బౌండరీ లేదంటే 6 కొడుతున్నారు. సో ఇప్పుడు ఎవరు విన్ అవుతారు? మోస్ట్ ప్రాబబ్లీ నేను పోలీస్ వాళ్ళు గెలుస్తారని అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ ప్లేయర్స్ ఓపెనర్స్ కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అంటే నాట్ వీళ్ళు తక్కువ ఉన్నారు అని కాదు, బట్ ఇట్ మే బి అ టఫ్ ఫైట్. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే పోలీస్ వాళ్ళు గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సెలబ్రిటీస్ అయితే ఫుల్ 262 ఐ థింక్ 261 స్కోర్ చేశారు. దాన్ని బీట్ చేస్తారా లేరా అనుకునే టైంకి మీరు ప్రతి ఓవర్ కి మీ బ్యాటింగ్ తో ఎరగదీస్తారు. ఆల్మోస్ట్ విన్ అయిపోతారు అనుకున్నాము, బట్ తెలియదు కదా. సో కాకపోతే మీరు అంటే ఖద్దర్ అన్న పొలిటీషియన్స్ అంటే ఒక ఐడియా ఉంటుంది, బట్ గేమ్స్ లో కూడా యాక్టివ్ ఉన్నారని నిన్న పార్టీలకు అతీతంగా ఆడి చూపించారు. దీన్ని ఎలా చూసుకుంటారు? ఓకే, అంటే నేను స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్ గానే ఉంటానండి. ఎప్పటి నుంచి అన్నా నేను వీక్లీ ఒక 2 మ్యాచెస్ ఆర్ 1 మ్యాచెస్ ఖచ్చితంగా ఆడతాను. అంటే ఆ మూమెంటం పోగొట్టుకోకుండా ఉండడానికి, దానికి బ్రేక్ రావద్దని వారంలో ఒక మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఆడుతూ ఉంటాను. సో దానివల్ల కొంచెం పికప్ అనేది వస్తుంటది, ప్రాక్టీస్ అనేది పోకుండా ఉంటది. సో ఆ టచ్ అనేది పోదు. సో దానివల్ల పర్ఫామ్ చేయగలుగుతాను. ఇప్పుడైతే ఖచ్చితంగా కాకి బుల్లెట్స్ అంటున్నారు. తమన్ కూడా అటువైపు నుంచి బ్యాట్స్మెన్, ఆయన బాగా ఆడతారు. సో ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి అంటారు అటు ఇటు అయ్యే అవకాశం? ఉన్నాయి ఛాన్సెస్, ఎందుకు లేవండి. ఎందుకంటే టేబుల్ ఎటైనా తిరగొచ్చు, మన చెప్పలేం, మన చేతిలో లేదు అది. నేను జస్ట్ నా ప్రిడిక్షన్ ఏందో నేను చెప్పాను. బట్ వీళ్ళు సెలబ్రిటీస్ టీం వాళ్ళు వీళ్ళు కూడా గెలవచ్చు, గెలరా అన్నట్లేదు. నేను అంటే వాళ్ళ టీం స్ట్రాంగ్ చూసుకుంటే వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ ఉంది అని చెప్తాను. ఒక మంచి కాజ్ కోసం ఉదయ్ గారు లీడ్ తీసుకొని ఈ టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇంకా లీగ్స్ మేము చేస్తాము అని ఆయన చెప్తున్నారు. ఇంకా వేరే వేరే ప్లేసెస్ లో పెట్టినా మీ సపోర్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటదండి. అసలు స్పోర్ట్స్ దగ్గర ఎక్కడ కూడా వెనకాడేది లేదు. క్రికెట్ అనే కాదు, ఎనీ స్పోర్ట్ అనే కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అది ఒక ఎంకరేజ్మెంట్ లా ఉంటది. ఎంకరేజ్మెంట్ కాకుండా మన ఫిట్నెస్ కి కూడా అది చాలా పనికొస్తుంది. జీవితంలో స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. సో స్పోర్ట్స్ ఉండాలి, దానివల్ల కొంచెం ప్రత్యేకత అనేది కూడా వస్తుంది. మనిషి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా చాలా బాగుంటాయి స్పోర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ.